2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతనూతలపాడు గ్రామ అంబేద్కర్ కాలనీలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు ఇండియా అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, మండల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత చదువుకుండే వాళ్ళు ఒకళ్ళు కాదు, ఎంతమంది ఉంటే అంత 15,000. సో ఇవన్నీ పథకాలు ఎలా మీకు చేస్తాను. నేను చెప్పేది ఒకటే ముగించే ముందల ఒకటి అర్థం చేసుకోండి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇబ్బందికరమైన అయినా కానీ ఒక పట్టుదల. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయాం కాబట్టి ఇక్కడనే గెలిచే బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడ్డాను. సో ఇంకా ఎక్కువ చెప్పేది ఏం లేదు, చాలా వరకు అన్ని చేసి పెట్టాను. నేను ఒకటి జరగబోయే ఎలక్షన్స్ చాలా ముఖ్యం. నేను ఒకటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 2009లో ఎమ్మెల్యేగా అయ్యాను. దాని తర్వాత 2 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఇబ్బంది పడినా. ఇది 4వసారి. మీ అందరూ నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో నేను 4వసారి ఇక్కడ పోటీ చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికీ గుర్తుంటే 2009లో ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రాజకీయ ప్రవేశం నాకు ఇక్కడనే జరిగింది. ఆ రోజు గొడవ జరిగితే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఇక్కడే వచ్చాము, ఇక్కడనే మాట్లాడాము. అప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ అదేదో గొడవ జరిగింది. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా మేము వచ్చి ఇక్కడనే నిలబడి మాట్లాడాము. సో నేను చెప్పేది ఏంటిదంటే, నేను మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే, సంతనూతలపాటు అంబేద్కర్ నగర్ వాసికి నేను మొదటి నుంచి ఈ రోజు వరకు ఈ పల్లెని ఇది నా పల్లెగా చూసుకొని నా వంతు